Hi, welcome and welcome back to Nachini Life. It's Sunday morning. సాటర్డే రోజు ఈవినింగ్ అలా బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా బయటికి వెళ్తూ ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఏం అర్థం కాలేదు. నేను ఇంకా నా ఫ్రెండ్కి ఫోన్ చేశానమాట. సడన్గా అటు సైడ్ వస్తున్నాము, ఇద్దరం ఫ్యామిలీస్ కలిసి బయటికి వెళ్దామా రెస్టారెంట్కి అని చెప్పి అనుకున్నాము. సరే అప్పటికప్పుడు కార్లోనే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అలాగే వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు కూడా పిక్ చేసుకొని ఇంకా మేము అంతేరా కోర్ట్యార్డ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. చాలా బాగుందండి, యాంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా నాకు బాగా నచ్చింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, బట్ నాకైతే వర్త్ అనిపించింది అనమాట. క్వాంటిటీ కొంచెం పెంచితే బాగుంటుందని అనిపించింది. అదొకటి నాకు కొంచెం డిసప్పాయింట్, అదర్వైజ్ బాగా అనిపించింది. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత రాత్రి ఫుల్ వర్షం పడుతుందనమాట. ఇంకా నా ఫ్రెండ్ అనింది అంత దూరం ఏం వెళ్తాం, మీ ఇంటికి మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అని చెప్తే సరే అని చెప్పి ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానమాట నైట్. ఇంకా మార్నింగ్ లేకగానే ఇంకా స్టార్ట్ అయిపోయాం మా ఇంటికి. తను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమని చెప్పినా కూడా ఇంకా లేదులే, డే అంతా వేస్ట్ అయిపోయింది, అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ బయలుదేరి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది, డే అయిపోతుంది, మళ్ళీ మండే ఆఫీస్ ఉంటుంది కదా అని చెప్పి నేనే మార్నింగ్ లేవగానే 6కి అలా బయలుదేరి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8 అయిందనుకుంటాను. 6:30కి స్టార్ట్ అయితే 7:30 అలా వచ్చేసాము. 1 అవర్లో వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే పాలు కలిపి మా బాబుకి అయితే ఇచ్చేసాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి అయితే తెప్పించుకున్నాం అనమాట. ఇడ్లీ, ఇంట్లో ఏం పిండిలు లేవు, దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేవు. అందుకని చెప్పి ఇంకా బయటే, నాకు ఎందుకో ఆయిల్ ఫుడ్ అస్సలు తినాలనిపించట్లేదు. నైట్ ఫుల్గా తినున్నాను కదా అంతేరాలో. ఇంకా అందుకని చెప్పి లైట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇడ్లీతో నా డేని స్టార్ట్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఇది సంపూర్ణ నుంచి తెప్పించిన ఇడ్లీ. మా ఇంటి దగ్గర సంపూర్ణ హోటల్ అని ఉంటుందండి. ఇడ్లీ అయితే బాగుంటుంది, చట్నీ కూడా చాలా బాగుంటుంది. చట్నీ జనరల్గా నాకు రన్నింగ్గా ఉంటే ఇష్టం ఉండదు, లూజ్గా అలా ఉంటే నాకు అస్సలు నచ్చదనమాట. ఇక్కడ చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లంచ్లోకి గోంగూర పులావ్ చేస్తున్నాను. షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా నేను, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో డిన్నర్ సీన్ కింద గోంగూర పులావ్ తింటున్నానని చెప్తే ఆ రీల్కి చాలామంది రెసిపీ పెట్టండి అక్క ప్లీజ్ అని చెప్పి అడిగారు. జనరల్గా ఆ రోజు షూట్ చేయలేదు, చేసిన రోజు షూట్ చేయలేదు. మీ కమెంట్స్ చూసి మళ్ళీ మీకోసం చూపిద్దాం కదా అని చెప్పి గోంగూర అయితే తెప్పించాను. 3 చిన్న కట్టెలు తీసుకురమ్మంటే నా హస్బెండ్ ఏమో ఇన్ని కట్టెలు అయితే వేసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చక్కగా ఒలిచి రెడీ చేసుకుంటాను పులావ్కి. ఇది సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన గోంగూర అండి, కానీ బాగానే ఉంది, మంచిగా క్లీన్ చేసి ఉంది, ఫ్రెష్గా కూడా ఉంది. కొన్ని మనం బయట కొన్ని షాప్స్లో తీసుకున్నవి ఎక్కువ మట్టి ఉంటుందన్నమాట. ఇది అంత మట్టి అయితే లేదు, గోంగూర కూడా ఫ్రెష్ ఉంది. గోంగూరతో పాటు ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. గోంగూర ఒలడం అంటే నాకు పెద్ద కష్టమైన పని. అందుకే నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే చకచకా ఒలిచేస్తున్నాం టీవీలో పాటలు పెట్టుకొని. కొన్ని కట్టలు నేను ఒలిచేసి ఇంకా నేను వేరే పని ఏదో చేస్తూ ఉన్నాను. నా హస్బెండ్కి చెప్పాను, కొంచెం ఎలాగో టీవీ చూస్తూ ఉన్నారు కదా, కొంచెం గోంగూర ఒలిచి పెట్టరా ప్లీజ్ అని చెప్తే ఇంకా తను టీవీ చూస్తూ చక్కగా అన్ని కట్టలు అయితే ఒలిచేశారు. ఈలోపు నేనైతే స్నానం చేసి వచ్చేసాను అనమాట. బయట నుంచి వచ్చాను కదా, ఎందుకో ఫ్రెష్ అప్ అవ్వాలనిపించింది. చక్కగా తలస్నానం అయితే చేసేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట గోంగూర పులావ్. ఎలా కుదురుతుందో చూడాలి. సేమ్ లాస్ట్ టైం ఎలా చేశానో సేమ్ అలాగే చేద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఈసారి నా హస్బెండ్ ఏమన్నారంటే కొంచెం పులావ్ జ్యూసీగా చేయవా అని అడిగారు. సో కొద్దిగా ఎక్కువ వాటర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట రెడీగా. ఎన్ని లవంగాలు, ఎంత చెక్క, ఇవన్నీ ఏం కావాలి అని చెప్పి అన్ని ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాను. గోంగూరకి కాడలు ఉంటాయి కదా, వెనక కాడలు, అవి కూడా ఉండకూడదండి, అప్పుడే రుచిగా ఉంటుంది. మనకు తెలియకుండా కొంతమంది కాడలు కూడా వేసేస్తారు, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇంత గోంగూర అవసరం లేదు నాకు పులావ్కి, అందుకని చెప్పి కొంచెం గోంగూర అయితే తీసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను వేసుకున్న కాటన్ డ్రెస్ ఉంది కదా, అది
స్టైల్ కలెక్షన్స్ బై పద్మ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అప్పుడు మమ్మీ చీరాల్లో తీసుకున్నానని చెప్పాను కదా, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, అది కుట్టించుకున్నానండి. బాగుంది. షార్ట్ వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేశాను. ఎప్పుడు వేసుకున్నా కూడా ఆ డ్రెస్ నాకు భలే అందంగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా మళ్ళీ అడుగుతారు డ్రెస్ ఎక్కడ కొన్నారు అని చెప్పి, అందుకని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ చెక్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్ అయినా ఇస్తాను. ఇట్స్ నాట్ అ ప్రమోషన్. నేను డీటెయిల్స్ చెప్తున్నానని చెప్పి ప్రమోషన్ అనుకుంటారు. డీటెయిల్స్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నానండి, అంతే. ఇంకా కొద్దిగా గోంగూర అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. దాంతో పప్పు లేకపోతే చిన్న పచ్చడి కానీ ఏదైనా చేసుకుందాం అని చెప్పి మిగిలిన గోంగూరని అయితే చక్కగా వాష్ చేస్తున్నాను. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న స్ట్రైనర్ ఉంది కదా వాషింగ్కి, అది నేను ఎప్పుడో ఐకియాలో తీసుకున్నాను. బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే సింక్ దగ్గర అలా చక్కగా హ్యాండిల్స్ ఇచ్చారు కదా, అలా పెట్టేసి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నట్టుంది, లింక్ కనుక ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ ఒక 5-6 మీ స్పైస్ లెవెల్కి తగ్గినట్టు. నేను మరీ ఎక్కువ వేయలేదండి, కొంచెం మైల్డ్గా చేద్దాం అనుకున్నాను, స్పైసీగా ఎక్కువ తినాలనిపించట్లేదు. గోంగూరని కడిగేసిన తర్వాత కొంచెం సేపు అలా పెట్టేస్తానమాట, నీళ్ళు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా నీరు కారిపోతుంది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ నేను ఒక 7 లవంగాలు, నేను చూపించినంత దాల్చిన చెక్క, ఒక స్టార్ అని 5 లవంగాలు, మరాఠీ మొగ్గ తీసుకున్నాను అనమాట. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, మీకు అక్కడ నేను చూపించలేదు కానీ షాజీరా బిర్యానీ ఆకు అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక స్టీల్ కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. యాలకులు, నేను చూపించిన బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. మనకి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక మంచి సువాసన వస్తుందండి. మా బాబు మమ్మీ ఏం స్పెషల్ చేస్తున్నావు, మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. మ్యాగీ చేస్తున్నావా అని అడిగాడు. ఎందుకో, కాదు మ్యాగీ కాదమ్మా, ఇలా గోంగూర పులావ్ చేస్తున్నాను అని చెప్పాను. అలా మంచి అరోమా వచ్చిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేయాలి. ఒక పెద్ద ఆనియన్, నేను పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, అదైతే వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ డార్క్ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్ అయితే చాలన్నమాట. ఇంకా 3 మీడియం సైజ్ టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను, మనకి పులావ్లో ఇవన్నీ కావాలి. మీ వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, స్పెషల్స్ చేస్తారా వీకెండ్ లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను, ఇంట్లో చేసింది. చక్కగా తొక్కు తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది. ఇది కనుక వేస్తే పులావ్లో అబ్బా సూపర్ ఫ్లేవర్స్ అనమాట. అండ్ తర్వాత ఒక గ్లాస్ బియ్యం అయితే కడుగుతున్నాను ఈరోజు మా గోంగూర పులావ్కి ముగ్గురికి. చూసారు కదా గ్లాస్ సైజు. ఈ బియ్యం గురించి కూడా అడుగుతూ ఉన్నారు, మీ బియ్యం చాలా బాగున్నాయి, ఏం బ్రాండ్ యూజ్ చేస్తున్నారో చెప్పండి అని చెప్పి. మేము యూజ్ చేస్తున్నది ధన్యశ్రీ అండి, బాగుంటాయి, చాలా బాగా ఉంటుందన్నమాట. చాలామంది చూసి కూడా మీరు యూజ్ చేస్తుంది బాసుమతి రైసా అని అడిగారు. బాసుమతి రైస్ కాదు, ధన్యశ్రీ అనే బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. చక్కగా రైస్ కూడా కడిగేసి నానబెడతాను, ఒక అరగంట సేపు నానితే మనకి బాగా ఉంటుంది పులావ్. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఎప్పుడైనా కూడా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పులావ్కి మంచి టేస్ట్. అప్పుడప్పుడు నాకు టైం ఉండక నేను బయటకు కొన్నది తీసుకొచ్చి వేస్తాను, నాకైతే డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుందండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మనకి మంచి అరోమా వస్తుంది ఇంట్లో చేసింది అయితే. అదే బయటదైతే అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనం 3 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఉప్పు పసుపు వేసి టొమాటోస్ మగ్గనివ్వాలి. మనం ఎప్పుడైనా కూడా నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మంచిగా ఫ్రై చేయకపోతే పచ్చి వాసన వస్తుంది, దానివల్ల మనకి పులావ్ అనేది టేస్టీగా రాదు. మనం బగారా రైస్ చేస్తాం కదా, సేమ్ అలాంటి ప్రొసీజర్ ఇది కూడా, కాకపోతే మనం గోంగూర ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. సో వాటర్ అంతా కూడా మంచిగా స్ట్రెయిన్ అయిపోయింది కదా, టొమాటోస్ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ గోంగూర ఇందులో వేసేసి చక్కగా గోంగూర కూడా మగ్గాలన్నమాట.
ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మనం లిడ్ పెట్టేస్తే గోంగూర కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులో నేను ఎలాంటి గరం మసాలా పౌడర్స్ కానీ ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి. స్టార్టింగ్లో నేను కొన్ని స్పైసెస్ వేసాను కదా, ఆ స్పైసెస్ తప్ప పౌడర్స్ లాంటివి ఏమీ వేయలేదు. గోంగూర చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. ఈ గోంగూర ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఆయిల్ సైడ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మీరు 3 వేయొద్దు, 2 వేయండి. ఎందుకంటే నేను 3 ఎందుకు వేసానంటే ఈరోజు నా హస్బెండ్ కొంచెం జ్యూసీగా కావాలి, స్టిక్కీగా కావాలి అన్నారని చెప్పి నేను 3 వేసాను. మీరైతే జస్ట్ 2 వేయండి చాలు. అది వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. నేను రైస్ కుక్కర్లో చేస్తాను పులావ్. అది బాగా బాయిల్ అయిన తర్వాత నానిన రైస్ ఇలా రైస్ కుక్కర్లో వేసేసి ఈ గోంగూర వాటర్ ఉంది కదా ఇదంతా కూడా ఇందులో వేసేసి ఇంకా రైస్ కుక్కర్కి మూత పెట్టేసి ఆన్ చేసేస్తాను. అదే కుక్ అయిపోతుంది. మనం సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం రైస్ కుక్కర్ ఆన్ చేసేయటమే. తర్వాత ఇంకా ఆటోమేటిక్గా రైస్ కుక్కర్లో పెడితే ఉడికిన తర్వాత అదే ఆఫ్ అయిపోయింది కదా. ఇంకా పెట్టేసి ఇంకా కిచెన్ అంతా కూడా నేను శుభ్రం చేసుకుంటున్నాను. మీకు కొన్ని కారాలు చూపిస్తాను ఇప్పుడు. ఇది ట్రూ చిల్లీ వాళ్ళు నాకు సెండ్ చేశారండి. ఫస్ట్ వీళ్ళు నాకు పింగ్ చేశారనమాట కొలాబరేషన్ గురించి. నేను జస్ట్ వాళ్ళ మెసేజ్ చూశాను కానీ ఏదో పనిలో ఉండి రిప్లై ఇవ్వడం మర్చిపోయాను. దాని తర్వాత చూసినప్పుడు వాళ్ళు ఏం పెట్టారంటే, మేము ఇలా స్టార్టప్ అండి, నేను మా మమ్మీ కలిసి అయితే స్టార్ట్ చేసాం ఈ బిజినెస్, మీ సపోర్ట్ కావాలి అండ్ మీకు బాగుంటేనే రివ్యూ ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి జెన్యూన్గా పాపం అడిగారు. నాకు ఆ జెన్యూన్గా అడగటం చాలా నచ్చిందనమాట. సరే సెండ్ చేయండి, బాగుంటే డెఫినెట్లీ ఐ విల్ ప్రమోట్ అని చెప్పాను ఇన్స్టాగ్రామ్లో. సో ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర 3 రకాల కారంలు ఉన్నాయన్నమాట. ఒకటి కూర కారం అంటే మసాలా కారం అంటారు, సాంబార్ కారం అంటారు. ఇంకోటి పచ్చళ్ళు యూజ్ చేసేది, ఇప్పుడు ఆవకాయ పచ్చడి, టమాటో పచ్చడి, అల్లం పచ్చడి ఇలా పడతారు కదా, వాటిల్లో యూజ్ చేసే పచ్చడి కారం. ఇంకోటి పచ్చి కారం ఉంది. ఇలా 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఈ 3 వేరియేషన్స్ నాకు పంపించారు. ఫస్ట్ అయితే నేను ఈ ట్రూ చిల్లీ కూర కారం ఉంది కదా, అదైతే ఆల్రెడీ యూజ్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ సగం అయిపోయింది. వీళ్ళ ప్యాకేజింగ్ కూడా బాగుందన్నమాట. చక్కగా జిప్ లాక్ ఫెసిలిటీ ఉంది కదా ఈ ప్యాకేజింగ్లో. సో అలా అయితే ఫస్ట్ నేను ఇందులో ట్రై చేశానంటే ఈ కారం ఇడ్లీ పిండి అట్టు వేసుకున్నాను. అందులోకి నంచుకోవడానికి ఈ కూరకారం బాగుంటుంది. మా మమ్మీ కూడా పట్టేవాళ్ళు. సో అందుకే నాకు తెలుసు కూరకారం టేస్ట్. ఆ కూరకారం వేసుకొని అందులో నెయ్యి వేసుకొని నంచుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది, నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. ఇంకా వేరే పచ్చికారం నేనైతే ట్రై చేయలేదు, సో నేను దాని గురించి అయితే మాట్లాడలేదు. మీకు కూరకారం ఎవరికైనా కావాలంటే వీళ్ళ పేజ్లో ఆర్డర్ చేయండి, లేకపోతే వీళ్ళ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ స్క్రీన్ మీద కానీ ఇస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. నాకైతే నిజంగా చాలా నచ్చిందండి. వాళ్ళు నాకు పంపించినందుకు ఏదో ప్రమోట్ చేయాలి కదా అని అయితే నేను ప్రమోట్ చేయట్లేదు. నిజంగా నాకు బాగా నచ్చైతే చెప్తున్నాను. యూ విల్ లవ్ ఇట్, నాకు తెలుసు. అంత బాగుందన్నమాట. సో వాళ్ళది స్టార్టప్ అనమాట. వాళ్ళ మమ్మీ తను చేస్తున్నారు కదా, అది కూడా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని గుంటూరు మిర్చితో చేస్తున్నారు కాబట్టి అది కూడా, అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయట్లేదంట. అది కూడా బాగా నచ్చింది నాకు. సో చిన్న బిజినెస్లకి ఇలా సపోర్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా ఉమెన్స్ చేస్తుంటే ఇంకా ఇష్టం. వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే నాకు ఐ రియలీ లవ్. ఇప్పుడు వ్లాగ్లోకి వస్తే నేను ఒక పక్కన గోంగూర పులావ్ చేస్తున్నాను, ఇక్కడ బిర్యానీ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ బిర్యానీ అయితే మా అత్తయ్య వాళ్ళు మాకు ఆర్డర్ చేశారు. యాక్చువల్గా ఆ రోజు అయితే మా అత్తయ్య బర్త్డే అనమాట. ఇంకా సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా మా అత్తయ్య లంచ్ ఏం కుక్ చేయొద్దు, నేను బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాను అని అయితే చెప్పారు. ఆల్రెడీ నేను కుక్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా మా అత్తయ్యకి నో చెప్పడం ఎందుకని చెప్పి మేమేం నో చెప్పలేదన్నమాట. అత్తయ్య బిర్యానీ అయితే పంపించారు, ఆర్డర్ చేశారు. ఇంకా సర్లే అని చెప్పి అది కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇప్పుడైతే లంచ్కి మేము ఈ బోన్లెస్ బిర్యానీ అయితే తినేస్తాము.
టులిప్స్ అని మా ఇంటి దగ్గరే ఉంటుంది రెస్టారెంట్, బాగుంటుంది. అందులో బోన్లెస్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గురం కలిసి అయితే లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాము. ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. అంటే మాకు బిర్యానీ రాసి పెట్టుంది ఈరోజు తినాలి అని చెప్పి. ఎనీవేస్ బిర్యానీని అయితే బాగా ఎంజాయ్ చేసాము. మా బాబుతో ఒక్కటే ప్రాబ్లం అండి, తినడు సరిగ్గా. అదే నాకు పెద్ద ప్రాబ్లం అనమాట. ఫస్ట్ టైము నేను తినిపిస్తానంటే వద్దు, నాకు సపరేట్ ప్లేట్లో పెట్టమంటాడు. సపరేట్ ప్లేట్లో పెట్టిన తర్వాత లేదు మమ్మీ నువ్వే తినిపించాలి అంటాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడితే కూర్చోడు, ఒక ముద్ద పెట్టుకుంటాడు, మళ్ళీ ఆడటానికి బాల్ తీసుకొని పరిగెత్తుతూ ఉంటాడు. సర్లే నాకు మెయిన్గా కావాల్సింది తినడమే కదా అని చెప్పి నేను కూడా ఇక్కడే కూర్చొని తినాలి, అక్కడే కూర్చొని తినాలి అని చెప్పి ఏం రెస్ట్రిక్ట్ చేయను, ఆడుకుంటూ అలాగే తింటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నా హస్బెండ్ స్మిట్టన్ నుంచి కొన్ని ఆర్డర్ పెట్టారంట. నాకు కూడా తెలీదు ఆ పార్సల్ వచ్చే వరకు ఏం ఆర్డర్ పెట్టారో. జనరల్గా మేమేమంటే ఏదైనా ప్రోడక్ట్స్ ట్రై చేయాలంటే లైక్ పర్ఫ్యూమ్స్ కానీ కొత్త మాయిశ్చరైజర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ట్రై చేయాలంటే స్మిట్టన్ యాప్లో మినీ వర్షన్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి మనకి తక్కువ కాస్ట్కే వస్తాయి అన్నమాట. ఒక 4-5 ప్రోడక్ట్స్ 299 రూపీస్కి రావడము, సమ్ ట్రయల్ పాయింట్స్ ఉంటాయి. అలా ఒక్కసారి నేను నా హస్బెండ్కి చూపించాను ఎప్పుడో స్టార్టింగ్. దాని తర్వాత నుంచి తనే ఆర్డర్ పెడుతూ ఉన్నారు, తనకి ఎప్పటికైనా ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు పర్ఫ్యూమ్స్ అలాంటివి. ఫస్ట్ అయితే 2 వుడెన్ కూమ్స్ పెట్టారు, చూసారు కదా భలే క్యూట్ ఉన్నాయి. తర్వాత బాడీ మిస్ట్ పెట్టారనమాట. బాడీ మిస్ట్లోనే 3-4 వెరైటీస్ పెట్టారు. అవన్నీ ట్రై చేస్తాను. నాకైతే ఒకటైతే చూపించారు, బాగా అనిపించింది స్మెల్. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకైతే తెలుస్తుంది. అంటే ఒకసారి స్ప్రే చేసుకోగానే నాకు అర్థం కాదు అది బాగుందా లేదా అని చెప్పి. కోమ్స్ అయితే బాగా నచ్చాయండి, వుడెన్వి చిన్నవి కదా. ఈ ప్లమ్ బాడీ మిస్ట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇది హవాయిన్ రుంబా అనుకుంటాను. ఇది పెద్దదే నేను యూజ్ చేశాను, బాగుంటుంది. ఇది మినీగా వచ్చింది, మనకి హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవడానికి అలా బాగుంటుంది. సో గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు చూపిస్తున్నాను. బాగా కుదిరిందండి, టేస్ట్ చూశాను కదా. నా హస్బెండ్ చెప్పినట్టు కొంచెం జ్యూసీగా చేశాను అండ్ అలాగే ఎక్కువ ఆకు వేసి చేశానమాట. మీరు అంత ఆకు వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకున్నా కూడా గోంగూర పులుపు తెలుస్తుంది. నేనేంటంటే అంటే అన్నం తక్కువ ఆకు ఎక్కువ వేద్దాము అని చెప్పి అలా చేశాను. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పాలి ఎలా కుదిరింది అని చెప్పి. ఈసారి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. డెఫినెట్గా నాకు టైం ఉన్నప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రిప్లై ఇస్తానండి. అంటే రిప్లై ఇవ్వకపోతే నేను ఏదైనా బిజీగా ఉన్నాను, లేకపోతే టైం లేకపోతే చూసుకోక ఇవ్వకపోతే ఆ రీజన్స్ అయి ఉంటాయి. అంతేగాని ఇంటెన్షనల్గా నేను ఇవ్వకుండా అయితే ఉండను. అండ్ బయటికి వెళ్తున్నాము, మేము ముగ్గురం వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే చెప్పాను కదా మా అత్తగారు బర్త్డే అని చెప్పి చీర కొందాం కదా అని చెప్పి ఇంటి దగ్గరే మాకు స్వర్ణ కంచి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చీరలు చూస్తూ ఉన్నాము. లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తారు మా అత్తయ్య. అండ్ అందులోనూ లైట్ వెయిట్ శారీసే అనమాట. కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కోటా కాటన్లో చూస్తూ ఉన్నాను అనమాట. ఇవైతే చాలా తేలిగ్గా ఉంటాయి, చూడటానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట శారీస్. ఈ కోటాలో టిష్యూ అంట ఇది. సో నేను అన్నాను ఇలా టిష్యూవి అలా బ్లింక్ అవుతున్నవి అలాంటివి అయితే వద్దు, చాలా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ అలాంటివి ఉంటే చూపించమని అయితే చూపిస్తూ ఉన్నారనమాట. అన్ని కోటాలోనే చూపించమన్నాను, కోటా కాటన్లోనే. మా అత్తగారు ఒకసారి చెప్పున్నారనమాట నాకు, ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అయితే నాకు ఇష్టం, కంఫర్ట్ ఉంటాయి కదా అని చెప్పి. అందుకే అందులోనే చూస్తున్నాను. పట్టు అలాంటివి ఇప్పుడు కట్టలేరు కదండి జనరల్గా. లైట్ వెయిట్ పట్టు అయితే ఓకే, కానీ హెవీ పట్టు అలాంటివి పెద్దవాళ్ళు కట్టడానికి ఇష్టపడట్లేదు. అందులోనే నేను సింపుల్గానే ప్రిఫర్ చేస్తాను, మా అత్తయ్య కూడా సింపుల్గానే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంకా లైట్ కలర్స్లో చూస్తూ ఉన్నాను. ఈ శారీ చూస్తున్నారు కదా, దీని మీద ఎలాంటి ఎంబ్రాయిడరీ అలా ఏమీ లేదు. ఇలాంటి శారీస్ అయితే మనకి 1200 to 1500 రేంజ్లో ఉన్నాయి. మనకి కోటా శారీస్ అన్నీ కూడా 1200 to 5000, 6000 వరకు ఉన్నాయంట.
నేనైతే ఒకటి 1500 రేంజ్లో ఒకటి తీసుకొని ఒకటైతే 3000 రేంజ్లో తీసుకున్నానండి. 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మీకు పీచ్ కలర్ చూపించాను కదా స్టార్టింగ్, ఆ శారీ కూడా ఇంకొకటి మీకు ఇక్కడ చూపించట్లేదు అనుకుంటాను. ఆ శారీ ఆ రెండు అయితే కన్ఫర్మ్ చేసేసుకొని బిల్ కూడా పేమెంట్ చేసేసారు. ఇంకా రెండు తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అక్కడ నేనేం షూట్ చేయనండి, ఎందుకంటే అంటే నేనంటే ఇప్పుడు వ్లాగింగ్ చేస్తాను కాబట్టి మా ఇల్లు అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. అందరికీ వాళ్ళ పర్సనల్ స్పేస్ అని ఉంటుంది కదా, నేను వెళ్ళి వీడియోస్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి వీడియో షూట్ చేసేసి అలా పెట్టడం నాకు నచ్చదు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, బట్ నేనే ఎప్పుడు నేను షూట్ చేయడానికి కూడా ట్రై చేయలేదన్నమాట అక్కడ. అండ్ తర్వాత అత్తయ్యకి ఇచ్చేసాము. అత్తయ్య అన్నారు ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు అని చెప్పి అన్నారు. బట్ తీసుకున్న అత్తయ్య అని చెప్పి అయితే నేను శారీస్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా వస్తూ సలూన్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకున్నాను అండ్ అప్పర్ లిప్ కూడా చేయించుకున్నాను. ఎవ్రీ మంత్ నేను చేయించుకునేదంటే ఈ రెండు మాత్రమే. ఆ రెండు చేయించుకుంటే చాలు నా ఫేస్కి ఓకే అనిపిస్తుంది. క్లీనప్ కూడా సజెస్ట్ చేస్తారు సెలూన్లో, బట్ ఎందుకో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను, అంత టైం నేను కూర్చోలేను. అండ్ తర్వాత సలూన్ కిందే స్వీట్ షాప్ ఉందన్నమాట. నాకెందుకు బిర్యానీ తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్ బాగా ఉండింది, అందులోనూ మిల్క్ మైసూర్ పాక్ తినాలని చెప్పి చాలా అనిపించింది అనమాట. అజ్మీరీ కలాకాన్ అండ్ మిల్క్ మైసూర్ పాక్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. కొద్దిగా సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మా బాబు షెల్ఫ్ అయితే సర్దుతున్నానండి. ఇవి ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, ఇది ఎప్పుడో డీమార్ట్లో నా కోసం అని చెప్పి తీసుకున్నాను. నాకు ఆర్గనైజ్ తీసుకున్నా నాకు తీసుకోవడానికి కన్వీనియంట్ అనిపించట్లేదు అనమాట వీటిల్లో. అందుకని చెప్పి మా బాబు బట్టలు పెట్టేద్దాం కదా అని చెప్పి తనకి చేస్తున్నాను. తన షెల్ఫ్ అయితే చెప్పొద్దు ఎలా ఉందంటే కుక్కి పెట్టేసి ఉన్నాయి బట్టలన్నీ కూడా. మేము ఒకటి తీస్తామా స్నానం చేసిన తర్వాత ఈ బట్టలు వేద్దామని చెప్పి, కానీ మా బాబు వచ్చి నాకు ఈ బట్టలు వద్దు, నాకు ఇదే కావాలి, ఇదే షర్ట్ కావాలి, ఇదే ప్యాంట్ కావాలి అని చెప్పి అన్ని కింద పడేసి లోపల వేసేసి ఎలా పడితే అలా చేసేసాడు. ఇంకా సరే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తింది సర్దుదామని చెప్పి, నేను నా హస్బెండ్ ఇనిషియేట్ చేశారనమాట, ఫస్ట్ సర్దుదాం రా అని చెప్పి. సరే తను ఇనిషియేట్ చేశారు కదా అని చెప్పి సర్ది ఇలా కొన్ని అంటే సపరేట్ చేసి పెట్టానమాట. తనకి పట్టనివి కొన్ని, తన పాడైనవి కొన్ని తీసేసాము. పట్టనివి ఏంటంటే మా మెయిడ్కి ఇస్తాం, తనకి పిల్లలు ఉన్నారనమాట. ఇంకా పట్టేవన్నీ కూడా షర్ట్స్ అన్నీ కూడా చక్కగా మడతలు పెట్టి ఒక పక్కన నైట్ వేర్ ఒక పక్కన, ప్యాంట్స్ ఒక పక్కన, షార్ట్స్ ఒక పక్కన, ఇలా అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి అయితే పెట్టాను. చాలా బట్టల వరకు పట్టని ఉన్నాయండి, అవన్నీ కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంచివి అయితే మా మేడ్కి ఇస్తాను, కొద్దిగా బాగాలేవనుకోండి నాకు ఇవ్వడం ఎందుకో అంటే మరి మంచివి ఇవ్వలేదు అని అనుకుంటారేమో అని చెప్పి నేనే ఫీల్ అయిపోతాను ముందే, ఏమనుకుంటారు అని చెప్పి. ఈ బట్టలన్నీ తనకు పట్టట్లేదన్నమాట. ఎవరికో ఒకరికి ఇస్తే యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు అయితే లేరు. అన్నీ అయితే తీసి ఒక కవర్లో వేసి పెట్టాను. ఎవరైనా ఇక్కడ మా పనమ్మాయినే అడుగుతాను, మా పన్నమ్మాయికి ఇవ్వాల్సినవి అయితే ఇచ్చేసాను. ఇంకా ఇవి కూడా కొన్ని పట్టనివి చిన్నగా అయిపోయి కొంచెం లైట్గా పాడైపోయినవి ఉంటాయి కదా మరకల లాంటివి, అవి ఇస్తే ఏమనుకుంటారని ఇవ్వట్లేదు. ఇక్కడైతే ఇలా షర్ట్స్ అన్నీ ఇలా పెట్టేసాము వీటిలో, ఈ ఆర్గనైజర్స్లో. సర్దిన తర్వాత అల్మారా చూసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి. మనకు సర్దేటప్పుడు విసిగ్గా అనిపించవచ్చు, అబ్బా ఇవన్నీ మడతలు పెట్టాలా సర్దాలా అని చెప్పి. వన్స్ ఆ పని అయిపోయిన తర్వాత ఆ కప్బోర్డ్ చూసుకున్నప్పుడు మనకు వచ్చే హ్యాపీనెస్ ముందు మనం పడిన కష్టం పోతుంది తెలుసా. ఇది ఒక పని చేసాంలే హ్యాపీగా, వీకెండ్ రోజు మంచి పని ఒకటి చేసామంటే ఇది సర్దటమే నాకైతే. సో ఇదండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.